అందరికీ నమస్తే. జొన్న పిండితో ఇలాగ ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. కప్పు జొన్న పిండి తీసుకొని కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, పాము, క్యారెట్ తురుము, క్యాబేజు, అలాగే అల్లం ఇవన్నీ వేసుకోండి. మజ్జిగ సాల్ట్ సరిపడంత వేసుకొని పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం పెరుగు వేసేసుకొని ఇలా కలిపేసుకోండి. కొంచెం కొంచెం ఇందులోకి వాటర్ వేసేసుకుంటా మనము మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ ఒకటేసారి వేసుకోకండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇలా కలుపుకోండి. చూడండి ఈ విధంగా. తర్వాత పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగ 2 పార్ట్స్ చేసేసుకున్నాను నేను తీసుకున్న పిండికి. ఇలాగ సిలిండ్రికల్‌గా చేసుకోవాలి షేపు. తర్వాత స్టీమ్ చేసుకోవాలి దీన్ని మనము. ఇడ్లీ పాత్రలో చేసుకోవచ్చు. లేదా ఇలా కడాయిలో వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టేసుకొని ఇలాగైనా స్టీమ్ చేసుకోవచ్చు. 20 మినిట్స్ పడుతుంది స్టీమ్ కావడానికి. 20 మినిట్స్ తర్వాత మనం చాకు పెట్టి చూస్తే చాకు అంటుకోకపోతే ఉడికిపోయినట్టు. వీటిని బాగా చల్లార్చుకొని వీటిని స్లైసెస్ లాగా కట్ చేసేసుకోండి ఇలాగా. నేను చూపించిన విధంగా. రెగ్యులర్ రొట్టెలు అవి ఇవి కాకుండా ఇలా కొత్తగా ట్రై చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తర్వాత ప్యాన్ కానీ కడాయిలో కానీ ఇలాగ ఆయిలు, జీలకర్ర, ఆవాలు అలాగే నువ్వులు వేసుకొని ఇలాగా టర్న్ చేసుకుంటా పైన కూడా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటా టర్న్ చేసుకుంటా కాల్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బై బై.